డీటెయిల్స్ చూస్తే తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. 2.5 గంటల పాటు సాగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన ఇరిగేషన్ అవకతవకలపై జస్టిస్ పినాకిని చంద్రబోస్ కమిటీతో విచారణ జరిపించాలని నిర్ణయించారు. 100 రోజుల్లో విచారణ చేయించాలని డిసైడ్ అయ్యారు. అలాగే రైతులకు తెలంగాణ కేబినెట్ గుడ్ న్యూస్ చెప్పింది. 2 రోజుల్లో 93% రైతు బంధు ఇస్తామని ప్రకటించనుంది. అలాగే కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే 2008 డిఎస్సి అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఏపీ తరహాలోనే ఇక్కడ కూడా వారికి ఉద్యోగాలు ఇవ్వడానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే రాష్ట్రంలో 16 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. కేబినెట్ భేటీ అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. మహిళా ఆర్థిక సాధికారత విషయంలో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మరి ఆ బహిరంగ సభలో చెప్పబోతా ఉన్నారు. దాని విషయంలో కూడా రాష్ట్ర కేబినెట్ నిర్ణయం చేసి వారికి ఒక ప్రత్యేకంగా రేపు వారు ప్రొడ్యూస్ చేసే వారు ఏ కార్యక్రమం చేపట్టినా తెలంగాణ రాష్ట్ర మహిళలకు సంబంధించిన అంశం విషయంలో వారికి బ్రాండింగ్ చేపట్టి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో వారి ప్రత్యేకతను నిలిపే విషయంలో ప్రభుత్వ యంత్రాంగం కానీ ప్రైవేట్ పార్ట్నర్స్ను కూడా దాంట్లో మరి ఇన్వాల్వ్ చేసి ఒక ప్రత్యేకతను తీసుకురావాలనే ఆలోచనతోనే ఈరోజు తెలంగాణ మహిళా శక్తి మహాలక్ష్మి అనే మా పథకానికి సంబంధించి అందరినీ కూడా మహాలక్ష్మిని చేయాలనే అంశంతో ముందుకు నడవటం. అదేవిధంగా ఈరోజు మనం చూస్తూ ఉంటే ఇంకో ప్రత్యేకమైన ప్రస్తావన డ్రింకింగ్ వాటర్కు సంబంధించి కానీ రాబోయే వేసవి కాలంలో ఇబ్బంది జరగకూడదని అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కింది స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న పరిపాలన యంత్రాంగం ప్రత్యేకంగా ఆర్డబ్ల్యూఎస్ యంత్రాంగం అన్ని చర్యలు తీసుకోవాలని మంచి నీటికి ఎక్కడ కూడా ఇబ్బంది జరగకూడదని గత సెప్టెంబర్ 2023 సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో వర్షాలు పడలేదు. దానివల్ల రిజర్వాయర్లో నీటి నిల్వ లేక ఈ సందర్భాలన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని సాగునీటికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఎదురవుతా ఉన్నా మంచి నీటికి సంబంధించిన సదుపాయం విషయంలో ఎక్కడ కూడా ఇబ్బంది రాకూడదని మరి పూర్తి స్థాయిలో అధికారులకు ఆదేశించడం జరిగింది. ఎక్కడ ఇబ్బంది రాకుండా మంచినీటి విషయం వచ్చే వరకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసే కార్యాచరణ తీసుకోవాలని మంత్రివర్గం నిర్ణయం చేయడం జరిగింది. అదే విషయంలో ఈరోజు అర్హులైన నిరుపేదలకి రేషన్ కార్డుల విషయం సంబంధించి ఆరోగ్యశ్రీ పరంగా కానీ లేకుంటే ఇతర సంక్షేమానికి సంబంధించిన పథకానికి సంబంధించి ఆ పథకం ఉపయోగపడుతుందని రేషన్ కార్డు వారికి అందుబాటులో ఉంటేనే ఆరోగ్యశ్రీ వస్తుందని ఆలోచన చేస్తా ఉన్న రాష్ట్ర ప్రజానికానికి కూడా ఏ విధంగా ఈరోజు మనం ఆరోగ్యశ్రీ కార్డుని రేషన్ కార్డుని సెగ్రిగేట్ చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయొచ్చు అని ఒక నివేదిక తయారు చేయాలని మంత్రివర్గం ఈరోజు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కు సంబంధించిన అధికారులకు ఆదేశించడం జరిగింది. ఈ సందర్భంలో మరొకసారి మనవి చేస్తా ఉన్నాం. ఇప్పుడే సోదరులు పొన్నం ప్రభాకర్ గారు చెప్పినట్టు కార్పొరేషన్లకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయానికి అనుగుణంగా విధి విధానాలు రేపు రాబోయే 2-3 వారాల్లో విధి విధానాలను కూడా సంబంధిత ఆ సంఘాలతోని
మా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు సంప్రదించి ఈ విధి విధానాలు కూడా ఏ విధంగా ఉండాలి, వారికి సంబంధించి ఆర్థిక సామాజిక రాజకీయ పరంగా ఈ కార్పొరేషన్కు సంబంధించిన అంశాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని, ఒక ప్రజాస్వామిక పద్ధతిలో ఈ కార్పొరేషన్ ఏర్పాటే కాదు బలోపేతం చేసి ఏ లక్ష్యంతోనైతే ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా ఉన్నామో ఆ లక్ష్యానికి చేరువయ్యే దిశలో కార్పొరేషన్ విధి విధానాలు తయారు చేయాలని మంత్రివర్గం నిర్ణయం చేయడం జరిగింది. ఆ క్రమంలో ముందుకు నడవడం జరుగుతుందని మీ అందరికీ మనవి చేస్తూ, ఈరోజు మరి ఎలక్షన్లు రాబోతా ఉన్న తరుణంలో మేము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో, ప్రజలకు ఇచ్చిన మా మేనిఫెస్టోలో ప్రధానమైన అంశాలను కూడా 100 రోజులు పూర్తి కాకుండానే అనేక అంశాలని ప్రజల వద్దకు తీసుకెళ్లాం, అమలు చేశామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సహచార మంత్రి వారి మా సీనియర్ మంత్రులందరూ కూడా చెప్పారు. నేను ఎక్కువ చెప్పకుండా మేము ముందే చెప్పినాం 100 రోజుల్లో మేము ఇచ్చిన గ్యారెంటీలను కూడా అమలు చేస్తామని చెప్పి వచ్చిన 2వ రోజే ఆర్టీసీలో మహిళలకు ఉచితంగా ప్రయాణం చేస్తే నేటికి 24 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేయడం. ఈరోజే మా గౌరవ ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీ శాఖ మంత్రి ఉదయం లేచి ఆర్టీసీకి ఏ విధంగా కార్మికులతో పాటు కొత్త బస్సులు కొనాలి, ఇంకా సేవలు చేయాలి. ఇవాళ కూడా 25 బస్సులు గౌరవ డిప్యూటీ సీఎం గారితో మాతో ఓపెన్ చేయించారు. ఆ కార్యక్రమం మొదలుపెట్టి నేటి వరకు మేము ఎన్నికల దృష్ట్యా చేస్తలేనిది. మాట ఇచ్చినాం, మాట ఇస్తే మనవ తప్పే అలవాటు లేని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సోనియా గాంధీ కరీంనగర్ సభలో తెలంగాణ ఇస్తారని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అయినా తెలంగాణ ఇచ్చిందంటే అలాంటి పార్టీకి చెందిన మేము ఇలా మా ముఖ్యమంత్రి గారు మంత్రులను ఒక టీముగా పనిచేస్తున్నాం. నేను ఒకటే సలహా ఇస్తున్నా, చెప్పిన విషయాలు వాళ్ళన్నీ కూడా క్లియర్గా చెప్పారు. నేను కేటీఆర్, హరీష్, కేసీఆర్ కానీ ఇవాళ మహిళల పట్ల ప్రేమ కొనుక్కోవస్తూ 10 సంవత్సరాలుగా మహిళల గురించి మాట్లాడకుండా ఢిల్లీ ఎక్కడెక్కడ తిరిగిండ్రు, ఏ బిజినెస్ చేసినో చెప్పకుండా నేను చెప్పే అవసరం లేదు. మీ అందరికీ తెలుసు. దీక్షలు చేసినా మాకు అవసరం లేదు. మేము చిత్తశుద్ధితో 10 సంవత్సరాలు 13 సంవత్సరాలు పార్టీ పెట్టినప్పుడు పక్క జలదృశ్యంలో పార్టీ పెట్టిన రోజు చెప్పిన మొదటి ముఖ్యమంత్రి దళితుని చేస్తా, చేయకపోతే నా మెడ మీద తల ఉండదు అన్నాడు. అలాంటి 100 లక్షలు చెప్పిన అబద్ధాలు మేమేమో ప్రశ్నించలే. ఆయన విజేతకే వదిలిపెట్టాం. ఆ తర్వాత ఆయన కుటుంబంగా పాలించుకుంది. మంత్రులు లేరు, ఎమ్మెల్యేలు లేరు, సెక్రటరియట్ పాసులు లేవు. నన్ను కూడా రానియలే, రేవంత్ రెడ్డి గారు కూడా రానియలే. సెక్రటరియట్ అడిగితే పాసు. కానీ అందరూ టీమా పనిచేస్తున్నాం. 17th మాకు 100 రోజులు అయిపోతుంది. ఇవాళ వచ్చే పార్లమెంట్ ఎన్నికల కోసం మేము చేస్తలేము. చెప్పిన మాటకు ఈ కార్యక్రమాలే కాదు, వీలును బట్టి ఆర్థికంగా విధ్వంసం సృష్టించి 30-40 వేల కోట్ల బకాయిలు పెట్టి కాంట్రాక్టర్లకు కానీ వివిధ రకాలుగా 7 లక్షల కోట్లు అప్పు చేసి 2019 నుంచి మొన్న మార్చి 1 వరకు ఎప్పుడు కూడా 1వ తారీఖు రోజు జీతాలు ఇవ్వలే. దేశం మొత్తం ఏ రాష్ట్రమైనా 1వ తారీఖు శాలరీస్ ఇస్తాం, పెన్షన్స్ ఇస్తారు. మన దాదాపు 6,90,000 మందికి ఫస్ట్ రోజు శాలరీస్ పడ్డాయంటే అది ఇందిరమ్మ పాలన, కాంగ్రెస్ పార్టీ రాజ్యంలో. ఈ నెలనే కాదు, వచ్చే నెల కూడా అదే విధంగా ఇస్తాం. ఇన్ని అప్పులున్నా ఆర్థిక క్రమశిక్షణతో ఇచ్చిన మాట నిలుపుకుంటున్నాం. అందరూ కూడా అర్థం చేసుకోవాలని. అలాగే బాబామరుదులు మీ ఇష్టం, మీ నోరు జారకుండా మీరు ప్రతిపక్ష పాత్ర పోషిస్తే మంచిది. మీరు ఇష్టం ఉంటే మాట్లాడమందం కాదు. గతంలో ఎగ్జాంపుల్ ఒక మన గౌరవనీయులు గవర్నర్ గారు నరసింహన్ గారు, ఆయన కాళేశ్వరం వదిలేసి ఈయన పేరు కేసీఆర్ కాదు కాళేశ్వరరావు అన్నాడు. నిజంగా ఇవాళ హరీష్ రావు అని అనుకుంటే కాళేశ్వరరావు అని ఆయన పేరు రోజు పోతున్నది. ఇవాళ ఏం జరిగిందంటే బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయింది. రోజు జడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, కింది లెవెల్కి క్యాడర్ అంతా మా పార్టీలకు, ఒకరిద్దరు వేరే పార్టీకి పోతున్నాం. అందుకే ఇకనైనా మంచి ప్రతిపక్ష పాత్ర పోషించి కేసీఆర్ గారు వచ్చే సెషన్లో అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మేము చేసే మంచి పనులను పొగుడుతూ ఇంకా కావాలంటే సలహాలు ఇవ్వండి. కానీ రోజు పిచ్చి వాగొద్దని మీ అందరికీ కూడా మీ ద్వారా ప్రతిపక్ష